హాయ్ అండి మీ అందరికి. మొన్నటి రోజునైతే పార్సల్ వచ్చిద్దా రాదా అన్నట్టుగా శారీ కొరియర్ వచ్చిద్దా రాదా అన్నట్టుగా బుక్ చేశాను. ఆ రోజు బుక్ చేసిందో చెప్పలేదు. ఇప్పుడు మా ఆయనకు చెప్పాను కొరియర్ వస్తే అన్నట్లు వచ్చాడు బావా, ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న శారీ బాగుంది ఈ షంప పగలు కొట్టాడు. అదేం బావా యూట్యూబ్ లో గానీ సిమెంట్ పని కానీ సంపాదిస్తున్నాను కదా, ఎందుకు ఒక షేర్ కొట్టాను ఇటు మాట్లాడుతున్నావు అంటే నాకు చెప్పాలి అన్నాడు. సరే మా ఆయనకి ఈసారి చెప్పి ఒక 10 చీరలు బుక్ చేస్తా. అది అంతేలే. ఈ షంప పగలు కొట్టాడు. రేపు పనికి రమ్మంటే నా కూలి నాకు ఇస్తేనే వస్తానని చెబుతా. అది పో తీసుకోపో. ఇది మొన్న 31వ తారీఖు వచ్చినట్టుగా చూపించింది అన్న. క్యాన్సిల్ అయిందేమో అనుకున్నా. వచ్చినట్టుగా చూపించింది మెసేజ్ కూడా వచ్చి. క్యాన్సిల్ అయిందేమో అనుకున్నా. శారీ క్వాలిటీ లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టచ్చా? 10 రూపాయలు వస్తాయి. 770 రూపాయలు 2 చీరలు వస్తాయి. ట్రెండింగ్ శారీయా? అది ట్రెండింగ్ అయ్యి 3 నెలలు పైన అవుతుంది. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. నువ్వేమంటావా? నేను బుక్ చేయాలా లేకపోతే ఎప్పుడో బుక్ చేస్తాను. మొన్న శారీ ఆర్డర్ పెట్టుకుంటే అది కుట్టించుకున్నావా? అది లేదు. మరి ఎందుకు కుట్టించుకోకుండా తెచ్చుకోవడం దేనికి? మిషన్ నేర్చుకున్నాను కదా. మిషన్ నేర్చుకుంటాను. నేర్చుకుంటే భూకంపం వచ్చింది. మిషన్ నేర్చుకుని మీ తమ్ముడు గుట్టు. ఇప్పుడు వా డబ్బులేగా ఇచ్చింది. ఇప్పుడు వా డబ్బులేగా నువ్వు ఇప్పుడు చెప్తే ఇచ్చింది. నేను మన వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, వాటిలో ఇప్పుడు ఇచ్చింది నీకు. నీ తమ్ముడు చెబితే పగలు కొడతా మంచి పని చేశాడు. ఎంత ఆనందమా. ఇంతవరకు నేను పండగ తీసుకున్నా 2 జతలు బట్టలే, ఇప్పుడు 4 జతలు తీసుకుంది. తలిపేసి అక్కడ ఓపెన్ చేసి డేట్ ఫస్టా చేసేది ఏముంది. నువ్వు కట్టుకుంటూ పోయింది. అబ్బాయి నీ దాంట్లో లెక్క, అబ్బాయి దాంట్లో 500 రే బాబా, నా దాంట్లో 500. 500 ఏం 500 మీ అబ్బాయి ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు అడితే గిఫ్ట్ నా బర్త్డే వస్తుంది ఒక నెలలో. నేను నీకు తీసుకుంటా, నువ్వు నాకు తీసుకున్నట్టు సరేనా? అదే నీది నీ లెక్క, నేను నీకు తీసుకుంటా. పుట్టినరోజు 1000 రూపాయలు మా అబ్బాయి పేరు రాయి బాబా. ఆహా చూసారా అన్న, అక్క తమ్ముళ్ళు తెలుగులు. నేను మా అబ్బాయికి ఎటు చూసినా బాగా బొక్క పెట్టాలనే. నా బర్త్డే శారీ నేను రేపు మా అబ్బాయికి తీసుకుంటా. మా ఇద్దరు ఒకే రోజు కదా. ఇది బ్లౌజ్ రా. అది క్వాలిటీ లేదులే, రిటర్న్ పెట్టండి. నీ తమ్ముడు 2 రోజులు వేసుకున్న తర్వాత రిటర్న్ పెడతాం అంటుంది. ముసలి చీర కాదు, ఇన్స్టాగ్రామ్ లో పగిలిపోతుంది ఈ శారీ. ఇదేం చివరి కిట్ వచ్చింది. చీర అంత క్వాలిటీ ఏమైనా అనిపించట్లేదు నాకు. చదువుతున్నా దాని తప్పే ఉంది. మీషోలో అసలు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారా? ఈ మామూలుగా విడిగా ఎంతమంది మీషోలో శారీస్ గానీ డ్రెస్సులు గానీ ఈ శారీ ఎందుకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు అడుగు. ఇన్స్టాలోనే ఫ్లేక్స్ ఉన్నాయి తెలుసా, మొన్న చూపించిన నీకు. ఇన్స్టాలో ఓ మగవా అక్క శారీ ఎట్నే 350 అని లేకే బాగుంది. అదే ట్రెండింగ్. ఇది కాదు, ఇంకో ట్రెండింగ్. అది చూస్తే ఫ్లేక్ వచ్చినాయి. దాని ఫోన్ పే కొట్టపోయింది. దానికి 350 ఇలాంటి నయం కదా. త్వరగా రెస్పాన్స్ అయ్యి అమౌంట్ ఫోన్ పే నెంబర్ పెట్టారు. శారీస్ అన్ని పెట్టి చివరికి వెయిట్ చేస్తాం. తర్వాత
అంటున్నారు ఆన్లైన్ లో. అసలు ఆ నెంబర్ కాదు, అవునో కాదు అని చెప్పేసి మళ్ళీ ఒరిజినల్ ఛానల్లో పోయి ఐడి చూసి నెంబర్ చూస్తే అసలు అంత ఫేక్. ఈసారి ఉందా లేదా? బాగుందా అంటే నీకు ఇష్టం వచ్చింది, నేను ఎప్పుడు కాదన్నా. ట్రెండింగ్ సరేలే, జాడ కుట్టించుకో మరి త్వరగా. ఓకేనండి, మొక్కజొన్న కండ్లు అయితే పొయ్యిన పెట్టేసుకున్నాను కదా, బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇవి బాగా ఉడికిన తర్వాత పిల్లలకైతే పెట్టేద్దాం, ఎప్పుడో ఒకసారి తినేయి. మా సుహాస్ని అంటే మొక్కజొన్న ఒలిసి ఇక్కడ పట్టేసాను కదా, స్కూల్ నుంచి అంటే అంగన్వాడికి మధ్యాహ్నం దాకా ఉండొచ్చేది. అంగన్వాడికి పోయి వచ్చి రాగానే అమ్మా ఇది తెచ్చుకున్నావు నువ్వు, నాకెయ్యి, నువ్వే తిన్నావు, నాకెయ్యి అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంది. ఎక్కడి అమ్మ లేవు అయిపోయినాయి అంట. నాకు కావాలి, నేను తినాలి అంటా ఉంది. వండేలేనా నీ లేకుండా మేము ఎందుకు తింటానా, ఉడకబెడుతున్నాను అని చెప్తే గబక్కన ఉడకబెట్టు, తినాలి తినాలి అని అంటా ఉంది. ఓకేనా, ఉడకబెట్టిన తర్వాత పిల్లలకి పెడదాం, తింటారు. ఓకే, మొక్కజొన్న కండ్లు అయితే ఇంక చాలాసేపు అయింది కదా పెట్టి, స్టవ్ ఆఫ్ చేసుకొని పిల్లలకు పెట్టేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. మొత్తం అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా, కొంచెం లైట్గా కారం, అదేవిధంగా నిమ్మకాయ బద్ద, ఇంకా మనం ఉడకబెట్టుకునేటప్పుడే కల్లుప్పు వేసాము. సాల్ట్ కానీ ఉప్పుతో ఏం పని లేదు. ఇవైతే టేస్ట్ ఎలా ఉన్నాయో బాగా చెప్తాడు. తీసుకొస్తావు నా మూతి కావడానికి, టేస్ట్ ఎలా ఉంది చెప్పు అని చెప్పేసి ముదిని కొంచెం యాడు బావా పాలకండ్లే ఉడకబెట్టలే కట్టండి. నువ్వు తింటా నేను, కారం అనం సాల్ట్ పూసుకోవాలి. పట్టుకొని కూడా తిన్నట్టయితే దాచిపెట్టుకో బుడ్డి. ఎట్టండి బాగున్నాయా? నిమ్మకాయను కారం పూసుకో, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను చేస్తా. వద్దులే రాజీ, నాలమ్మలు తినరాజు, ఎందుకు లేనిపోయింది. కొంచెం అనుకో సార్, కొంచెం అనుకో, అంతవరకు తిను ఫస్ట్, టేస్ట్ ఉందా చూడు. తిన్నాక చెప్పు. బాగుందా? ఇంకది పిల్లాడు జలుబు మళ్ళీ. పుల్లగా కారంగా స్వీట్ కార్న్ చాలా బాగుంది. ఓకే.